నమస్తే వెల్కమ్ టు బీఆర్కే నేను చక్కల ఝాన్సీ. ఐఎంఎఫ్ అంతర్జాతీయ దివ్యనిధి మరియు వరల్డ్ బ్యాంక్ రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత 1944లో అమెరికాలోని బ్రిటన్ వుడ్స్ సమావేశంలో ఏర్పడ్డాయి. వీటి ప్రధాన ఉద్దేశం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో స్థిరత్వాన్ని కల్పించడం, పేద దేశాలకు సహాయం చేయడం, అభివృద్ధి ప్రాజెక్టులకు నిధులు సమకూర్చడం. ఐఎంఎఫ్ అంటే అంతర్జాతీయ ద్రవ్యనిధి. దీని ప్రధాన లక్ష్యం సభ్య దేశాల కరెన్సీల స్థిరత్వాన్ని కాపాడటం, అవసరమైనప్పుడు తాత్కాలిక రుణాలు ఇవ్వడం, అంతర్జాతీయ వాణిజ్యానికి ఆర్థిక భద్రత కల్పించడం. ఐఎంఎఫ్కి ప్రస్తుతం 190కు పైగా సభ్య దేశాలున్నాయి. ప్రతి దేశం తన ఆర్థిక సామర్థ్యం ఆధారంగా నిధులు చెల్లిస్తుంది. వాటిని కోటా అంటారు. ఈ కోటా ఆధారంగానే ఆ దేశానికి ఐఎంఎఫ్లో ఓటు హక్కు ఉంటుంది. ఐఎంఎఫ్ ప్రధాన కార్యాలయం అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో ఉంది. ఐఎంఎఫ్ ప్రధానంగా తాత్కాలిక ఆర్థిక సంక్షోభంలో ఉన్న దేశాలకు రుణాలు ఇస్తుంది. ఉదాహరణకు విదేశీ మారక ద్రవ్య కొరత, చెల్లింపుల లోటు అంటే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ క్రైసిస్ వంటి సమస్యల నుండి బయటపడటానికి ఐఎంఎఫ్ సహాయం చేస్తుంది. అయితే రుణాల కోసం కఠినమైన షరతులు విధిస్తుంది. ఆర్థిక సంస్కరణలు అమలు చేయాలని ఆదేశిస్తోంది. వరల్డ్ బ్యాంక్ కూడా బ్రిటన్ వుడ్స్ సమావేశంలోనే ఏర్పడింది. కానీ దీని ప్రధాన ఉద్దేశం అభివృద్ధి చెందుతున్న దేశాలలో దీర్ఘకాలిక అభివృద్ధి ప్రాజెక్టులకు రుణాలు ఇవ్వడం, ముఖ్యంగా రోడ్లు, రైల్వేలు, విద్య, ఆరోగ్యం, శుద్ధినీరు, వ్యవసాయం, విద్యుత్, మౌలిక వస్తువులు వంటి రంగాలలో సహాయం చేయడం. వరల్డ్ బ్యాంక్ రెండు ప్రధాన సంస్థలతో కలిపి ఉంటుంది. ఐబీఆర్డీ అంటే ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ మరియు ఐడిఏ అంటే ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అసోసియేషన్. ఐబీఆర్డీ ప్రధానంగా మధ్యస్థ మరియు ఉన్నత ఆదాయం కలిగిన దేశాలకు తక్కువ వడ్డీ రుణాలు ఇస్తుంది. ఐడిఏ అయితే పేద దేశాలకు తక్కువ వడ్డీ లేదా వడ్డీ లేకుండా రుణాలు ఇస్తుంది. వరల్డ్ బ్యాంక్ కూడా 180కి పైగా సభ్య దేశాలున్నాయి. దీని ప్రధాన కార్యాలయం కూడా వాషింగ్టన్ డీసీలోనే ఉంది. ఐఎంఎఫ్ తాత్కాలిక ఆర్థిక సమస్యలను పరిష్కరించడానికి పనిచేస్తే వరల్డ్ బ్యాంక్ దీర్ఘకాలిక అభివృద్ధి కోసం పనిచేస్తుంది. మొత్తం మీద ఐఎంఎఫ్ మరియు వరల్డ్ బ్యాంక్ రెండూ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఐఎంఎఫ్ ప్రపంచ ఆర్థిక స్థిరత్వం, కరెన్సీ మార్పిడి, తాత్కాలిక రుణాల విషయంలో సహాయం చేస్తే వరల్డ్ బ్యాంక్ అభివృద్ధి ప్రాజెక్టులు, మౌలిక వస్తువుల నిర్మాణం, పేదరిక నిర్మూలనలో సహాయం చేస్తుంది. వీటిని బ్రిటన్ వుడ్స్ ట్విన్స్ అని కూడా పిలుస్తారు.